అంకుల్ లాంటి ఒక మంచి వ్యక్తి అనమాట. ఫాస్ట్ గా పేరు తీసుకుందాం, జాన్ అంకుల్. ఓకే, జాన్ అంకుల్ అనమాట. ఇలా ఒక రైల్వే స్టేషన్ ముందు ఇలా వెళ్తుంటే ఒక చిన్న బాబు వచ్చి, అంకుల్ అంకుల్ నాకు డబ్బులు, నాకు కొంచెం బాబా ఆకలేస్తుంది, 2 days నుంచి నాకు ఏదైనా ఇస్తారా, నాకు ఏదైనా కొనిపెడతారా అని అడుగుతారు అనమాట. అంటే మేరీ అని అంటారు. చూడండి నాకు అస్సలు బాగాలేదు, పూర్తిగా బ్లాక్ అయిపోయి మొత్తం మాసిపోయి బట్టలతో ఉంటాడు అనమాట బాబు. అంటే అప్పుడు జాన్ అంకుల్ ఏమంటారు, అవునా బాబు నేను తినిపిస్తాడే అని చెప్పేసి మంచి రెస్టారెంట్ వెళ్ళి బిర్యానీ ఇప్పిస్తారు అనమాట. ఏమి ఇప్పిస్తాడు? బిర్యానీ ఇప్పిస్తాడు అనమాట. ఇప్పిస్తే చక్కగా తింటాడు. నేనంటూ ఇచ్చారు మంచి మంచి, మరి మా చెల్లికి ఎవరు ఇస్తారు? మా చెల్లి బయటికి, మా చెల్లికి నేనే ఇవ్వాలి కదా, నేనే తీసుకోవాలి కదా, అందుకని కొంచెం బిర్యానీ మా చెల్లికి ఇస్తాను అని అంటాడు. మరి నీకు ఆకలేస్తుంది కదా, ఫస్ట్ నువ్వు తినొచ్చు కదా అని అంకుల్ అంటారు అనమాట. అంటే లేదు మా చెల్లికి ఇస్తాను, నేను మా చెల్లి నేను ఇద్దరు ఒకటే కదా, దానికి ఎవరు ఇస్తారు, నేనే కదా ఇవ్వాలి అని. అర్థమైందా కదా? చూడు అంత బాగా చెప్తుంది అక్క. నేనే కదా ఇవ్వాలి అని అందరికి ఇవ్వాలి ఆహారం. చాలా మంచోడివి, నువ్వు ఫాస్ట్ గా తిను, నీకు ఎంత కడుపు నిండా తిను, మీ చెల్లికి కూడా నేను ఇప్పిస్తాను, చెల్లికి కూడా బిర్యానీ పట్టిస్తారు. అంటే ఏంటి, మనకు ఉన్న దాంట్లో మనం కొంచెం తీసుకొని మిగతాది కొంచెం ఇవ్వాలన్నమాట ఎవరికైనా. మనం ఇప్పుడు 10 రూపీస్ డాడీ మమ్మీ ఇచ్చారు అనుకోండి, ఇస్తే మన ఇల్లు తప్పుల్లో ఉంటారు. ఏంటి ఇలా చూస్తారు, డాడీకి 10 రూపాయలు ఇచ్చారు, అక్కకి నాకేమో 5 రూపాయలు ఇచ్చారు అని చూస్తారు కదా. అప్పుడు ఏం చేయాలి, మనం 5 రూపీస్ తీసుకొని వాళ్ళకి 5 రూపీస్ ఇవ్వాలి. అది అలా ఏదైనా పంచుకోవాలి. అంతే, ఒక పెన్సిల్ ఇవ్వండి రా అంటే నేను ఇవ్వను, నువ్వు నాకు ఇవ్వవు కదా అనకూడదు. ఫ్రెండ్ కాబట్టి పక్కా ఇవ్వాలి. ఓకేనా? దేవుడు మనకి ప్రతి దాంట్లో దేవుడు పై అంచగానే చూస్తాడు. మనం ప్రతి ఒక్కరికి ఇచ్చే దాన్ని బట్టి మనకి దేవుడు ఇస్తాడు. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.